ఇక్కడ దాదాపుగా ఒక 200 మెట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ వరకు మనం వచ్చిన తర్వాత ఇదంతా ఒక సున్నపు రాయి. అంటే ఒక కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇదంతా సముద్రంలో ఉండేది. అక్కడి నుంచి ఇవన్నీ పడ్డాయి అని కూడా చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా మనం ఒకసారి టచ్ చేసి తీస్తుంటే కూడా కొంచెం రాలిపోయినట్టుగా పొడిగా కూడా అవుతుంది. సో ఇట్లా కొంచెం అట్లా వస్తుంది. అంటే కొంచెం లేయర్స్ లాగా లేదంటే క్రిస్టల్స్ లాగా ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత సో దీని లోపలికి వెళ్ళడానికి దీంట్లో కొన్ని చిత్రాలు, వర్ణాలు అంటే రాక్ పెయింటింగ్ కూడా ఇందులో ఉంది. ఇక్కడ నుంచి మనం వెళ్ళే ప్లేస్ అనేది చాలా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఇబ్బంది అంతా మనం మర్చిపోవచ్చు. సో ఈ సన్నటి ప్లేస్, ఈ ప్లేస్ నుంచి మనం ఆ చెట్టు పట్టుకొని ఆ పైకి ఎక్కాలి. సో ఇక్కడ మనం వెళ్తున్నాం కదా, సో ఇక్కడ నుంచి ఈ విధంగా దీంట్లోకి వచ్చి ఇంకా వేరే దారి లేదు. ఇట్లాగే ప్రకృతి చెక్కినటువంటి శిల్పాలు ఇవి కూడా. సో ఇదంతా లేయర్స్ ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఈ విధంగా ఇక్కడ మనం ఎక్కాల్సి ఉంటుంది. సక్సెస్గా మనమైతే ఎక్కినాం. సో పైకి వెళ్ళాలి, రండి. చూస్తున్నాం కదా, మనం ఈ చెట్టు పట్టుకొని ఆ సన్నటి ప్లేస్ నుంచి పైకైతే వచ్చాము. ఇక్కడ నుంచి మనం చూడొచ్చు ఈ గ్రామం అంతా కూడా కనిపిస్తూ ఉంది. శ్రీకాంత్ గారు, ఏంటి గ్రామం? ఇది రావులపల్లి అండి. ఇది రావులపల్లి పంచటి పంట పొలాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రస్తుతం అయితే ఇక్కడ ఏం లేదు. సో ఇప్పుడు ఇదంతా కూడా గ్రామము. సో ఇక్కడ నుంచి మనం చూడొచ్చు లేయర్స్ ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఏ విధంగా ఈ రాక్ అనేది ఫామ్ అయింది అనేది మనం చూసుకోవచ్చు. అట్లాగే మీకు ఒకటి చూపిస్తాను నేను. సో అక్కడ జూమ్ చేయండి. ఒక నోస్, ముక్కు, అదేవిధంగా బుగ్గలు, కన్ను రూపంలో కూడా, అంటే ప్రకృతి ఒక శిల్పాన్ని ఏ విధంగా చెక్కిందో ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. అంటే ఎటు చూసినా కానీ కొన్ని రకాల చిత్రాలు ఈ రాళ్లపైనే మనకు కనిపిస్తూ ఉంటాయి.